సో శ్రీమద్ భాగవతం 9వ స్కందం 21వ అధ్యాయం ద డైనెస్టీ ఆఫ్ భరత. ఇంతకుముందు చదువుకున్న భరత మహారాజు యొక్క వంశం. అందులో కూడా ఒక గొప్ప రాజు వస్తాడు. ఆ రాజు గురించి చర్చించుకుంటాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 9వ స్కందం 21వ అధ్యాయం భరత వంశం గురించి ఈరోజు ఇంకా చర్చించుకుందాం. యాక్చువల్లీ భరత వంశంలోనే పాండవులు, పరీక్షిత్ మహారాజు కూడా జన్మించారు. ఇంకా అంతకుముందు కూడా ఇంకా చాలా గొప్ప రాజు ఒకరు జన్మించారు. ఆ యొక్క గొప్ప రాజు గురించి చర్చించుకుంటాం. సో ఫస్ట్ శ్లోకం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ వితతస్య సుతాన్ మన్యోర్ బృహత్ క్షత్రో జయస్తతః మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః. శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, భరద్వాజ రాజు అయ్యాడు కదా, భరత మహారాజు యొక్క నెక్స్ట్ పుత్రుడు ఆయన పొందాడు దేవతల ద్వారా. ఆ భరద్వాజ నెక్స్ట్ రాజు అయ్యాడు, రైట్? సో ఈ యొక్క భరద్వాజ మరుతు అనే దేవతలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆయన పేరు వితత అనేందంట. సో బేసికలీ భరద్వాజ పేరే వితతగా ఆయన ప్రఖ్యాతి చెందాడు. ఆ వితత యొక్క పుత్రుడే మన్యు. మన్యు యొక్క 5 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేరు బృహత్ క్షత్ర, జయ, మహావీర్య, నర, ఇంకా గర్గ. ఈ 5 మందిలో ఎవరైతే నర అని పేరున్నాడో ఆయనకు ఒక కొడుకున్నాడో అతని పేరు సంకృతి. ఓకే. సో గురుశ్చ రంతి దేవశ్చ సంకృతే పాండునందన రంతి దేవస్య మహిమా ఇహాముత్ర జగీయతే. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ సంకృతికి 2 కుమారులు. ఒకరి పేరు గురు, ఇంకొకరి పేరు రంతిదేవ.
సో ఈ రంతిదేవ ఈయన చాలా ప్రఖ్యాతి చెందాడు. రంతిదేవ, ఈ రంతిదేవ ఈ ప్రపంచంలో మరియు ఇంకో ప్రపంచంలో కూడా, అన్ని ప్రపంచాల్లో కూడా ఫేమస్ బోత్ దిస్ వరల్డ్ అండ్ ద నెక్స్ట్ ఫర్ హిస్ గ్లోరిఫైడ్ నాట్ ఓన్లీ హ్యూమన్ సొసైటీ బట్ ఆల్సో ఇన్ ద సొసైటీ ఆఫ్ డెమిగాడ్స్. అంటే ఈ పృథ్వీ లోకంలోనే, భూలోకంలోనే కాదు, భూలోకంలో మరియు స్వర్గలోకంలో, రెండు లోకాల్లో కూడా ఆయనను అందరూ ప్రశంసిస్తారంట. ఆయన ఖ్యాతి చాలా అన్ని లోకాల్లో వ్యాపించింది, భూలోకమే కాకుండా స్వర్గలోకంలో కూడా. అంటే అంత గొప్పతనం ఏంటి రంతిదేవుడిది, రంతిదేవ ఈ మహారాజు రంతిదేవుడిది గొప్పతనం ఏంటి, ఎందుకు అంత అతను ఫేమస్ అయ్యాడు, అంత ఖ్యాతి ఎలా సంపాదించాడు, దీని గురించి అనే విషయాలు ఏదో చూద్దామంట ఇందులో నుంచి. నెక్స్ట్ 3 నుంచి 5 నంబర్ శ్లోకాలు. విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షతః నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదతః వ్యతీయురష్టచత్వారింశత అహాన్యపిబతః కిల ఘృతః పాయస సంయామం తోయం ప్రాతరుపసితం కృచ్ఛ్రప్రాప్త కుటుంబస్య శుత్రుభ్యాం జాతవేపతో అతిథిర్ బ్రాహ్మణః కాలే భోక్తుకామస్య చాగమత్. ఇప్పుడు ఈ రంతిదేవకి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఏది సంపాదించడానికి పెద్దగా కష్టపడలేదు. సో ఆ భగవంతుడు, ఆ దైవం ఆ దైవం ఆయనకి, భగవంతుడు ఆయనకి ఏది పంపిస్తే, ఏది ఇచ్చాడో దాంతో ఆయన సంతృప్తిగా ఉండేవాడు, అదే భోగించేవాడు. ఇంకా ఎవరైనా అతిథులు ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసేవాడు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ముందే అతను ఏం సంపాదించట్లేదు, దానికి పైగా ఎవరైనా అతిథులు వస్తే ఆయనకు భగవంతుడు ఇచ్చింది కూడా వాళ్ళకి ఇచ్చేసేవాడు. అంటే ఏదో విధంగా భగవంతుడు ఏదైతే ఆయనకు దైవిచ్ఛతో ఆయనకు లభించిందో, ఏదైతే ప్రాప్తించిందో ఆయనకి దైవిచ్ఛతో, అది కూడా ఆయన పనిచేసేవాడు అంట, దానం ఇచ్చేసేవాడు. కాబట్టి ఆయన ఎంతో కష్టాలు అనుభవించాల్సి వచ్చిందంట అతని యొక్క కుటుంబ సభ్యులతో సహా. ఇంకా చెప్పాలంటే అతని కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి ఇలా ఆకలితో, దాహంతో కష్టపడాల్సి వచ్చింది. ఆకలి దాహంతో కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆకలి దాహంతో ఇబ్బందులు. అయినా కానీ రాంతిదేవ మాత్రం ప్రశాంతంగా ఉండేవాడట. అలాగని డిస్టర్బ్ అవ్వలేదు రాంతిదేవ. ఒకసారి అలా ఆయనకి 48 రోజులు ఆకలితో ఉండాల్సి వచ్చిందంట. ఏం లేదు తినడానికి. అప్పుడు ఒకసారి అలాంటి సమయంలో 48 రోజులు ఆకలితో ఉన్నాడు కంటిన్యూస్ గా. ఇంకా పొద్దున పూట రాంతిదేవ అంటే ఎవరు ఆయనకి ఇలా ఇచ్చారనమాట, తినడానికి ఆహారము, ఇంకా తాగడానికి నీరు, ఇంకా ఆహారం కూడా మంచి పాలు నెయ్యితో తయారు చేసిన ఆహారం ఆయనకు దొరికిందనమాట. కానీ ఎప్పుడైతే అతను ఇంకా అతని కుటుంబ సభ్యులందరూ కూర్చొని భోజనం చేద్దాము అంటే 48 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు. తర్వాత ఆయనకు తినడానికి ఏదో లభించింది మంచి భోజనం. కూర్చొని భోజనం చేద్దాము అనుకుంటున్నాడు. వాళ్ళందరూ కలిసి అప్పుడే ఒక బ్రాహ్మణుడు అతిథి వాళ్ళ ఇంటికి వచ్చాడు. చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు. తస్మై సంవ్యభజత్ సోన్నం ఆధృత్య శ్రద్ధయాన్వితః హరిం సర్వత్ర సంపశ్యన్ స భుక్త్వా పర్యయౌ ద్విజః. ఎందుకంటే రాంతిదేవ ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడిని, పరమాత్ముడిని దర్శించుకునేవాడు, ప్రతి ఒక్క జీవిలో కూడా. కాబట్టి అతను బేసికల్లీ ప్రతి ఒక్క అతిథిని కూడా ఎంతో శ్రద్ధ, మర్యాద, సమ్మానంతో ఆయన్ని అతిథి సత్కారం చేసి అలా తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ యొక్క అతిథితో పంచుకునేవాడు. సో ఈ విధంగా సరే అనేసి ఆ బ్రాహ్మణుడికి తన దగ్గర ఉన్న ఆహారంలో ఒక భాగం ఆయనకి ఇచ్చారంట బ్రాహ్మణుడికి. ఆ బ్రాహ్మణుడు తినేసి చక్కగా వెళ్ళిపోయాడు. సో బేసికల్లీ రాంతిదేవ్ యాక్చువల్లీ అతిథి దేవో భవ అంటారు కదా, అలా
ఆయన అతిథుల్ని అలా భగవంతుడు సమానంగా ఆయన చూసేవాడంట. అందరిలో భగవంతుడిని చూసి అలా అందరికీ ఆ విధంగా, అంటే ఎప్పుడు భేదభావాలు ఏం చూపించేవాడు కాదనమాట ఒక జీవి ఇంకొక జీవికి. ఈ విధంగా ఆయన అందరిలో ఆ భగవంతుని దర్శించుకునేవాడు కాబట్టి, ఆ బ్రాహ్మణుడే కానివ్వండి, చండాలుడే కానివ్వండి, ఎవరు వచ్చినా సరే ఆయన అందరినీ సమాన దృష్టితో చూసి అందరికీ కూడా తన దగ్గర ఉన్నది పంచుకునేవాడంట అతిథులకి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన అని భగవద్గీతలో చెప్పారు. అసలైన పండితుడు ఎవడు? ఎవరైతే అందరినీ అలా సమాన దృష్టితో చూడగలుగుతారు. రైట్. సో ఈ విధంగా కాబట్టి ఇలా అతను ప్రతి ఒక్కరిలో భగవంతుడిని, నారాయణుడిని చూస్తున్నాడు అనేసి కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవద్దు. అలాగని ప్రతి ఒక్కరు నారాయణుడు అయిపోయారు, భగవంతుడు అయిపోయారు అనుకోవడం తప్పు. ఓకేనా? అలాగని కొంతమంది యాక్చువల్లీ ఇలాంటి ప్రచారం చేస్తారు. అలా పేదవారిని, అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరూ భగవంతుడే అసలు. అలా పేదవారిని, దరిద్రంలో ఉన్నారు వాళ్ళు, పేదరికంలో ఉన్నారు కాబట్టి, దరిద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని దరిద్ర నారాయణ అని పిలవడం తప్పు. కాబట్టి ఆ విధంగా అలా ఆలోచించకూడదు. అందరి హృదయాల్లో భగవంతుడు నివసిస్తున్నాడు, నారాయణుడు అన్నంత మాత్రాన వాళ్ళు నారాయణుడు అయిపోడు. రైట్. అలాగని అలాంటి వ్యక్తులు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళని దరిద్ర నారాయణ అని పిలవకూడదు, అది తప్పు. సో అందుకనే రాంతిదే వాళ్ళ అందరినీ భగవంతుడు అనుకోలేదు, కాకపోతే అందరిలోనూ ఆయన భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని దర్శనం చేసుకుని అందరినీ సమాన దృష్టితో చూశాడనమాట. ఎందుకంటే అందరూ కూడా మా భగవంతుడు అందరిలో నివసిస్తున్నాడు కాబట్టి అందరూ కూడా భగవంతుడికి ప్రియమే, అందరికీ భగవంతుడితో ఆ సమానమైన సంబంధం ఉంది. హరి సంబంధి వస్తున, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన భగవంతుడు ఆ వ్యక్తికి ఆ భగవంతుడికి ఉన్న సంబంధాన్ని చూడగలుగుతున్నాడు కాబట్టి అలా ఆ వ్యక్తిని అతను అందరినీ కూడా సమానంగా చూడగలుగుతున్నాడు అన్నమాట. అది అసలైన పండితుడు అనమాట, అసలైన జ్ఞానం కలిగి ఉన్నవాడు. అలా మనుషుల్ని మనిషిలో భగవంతుడు ఉంటున్నాడు, నివసిస్తున్నాడు అంటే మనిషి భగవంతుడు అయిపోయాడు అనుకునేది మూర్ఖత్వం. అది కరెక్ట్ సిద్ధాంతం కాదు, అది మాయావాదం. దాన్నే మాయావాదం అంటారు. ఓకే, అలా తప్పుగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. అతాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే విభక్తం వ్యవచత్ తస్మై వృషలాయ హరిం స్మరన్. సో దాని తర్వాత సరే ఆ బ్రాహ్మణుడు తినేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా మిగతా ఏదైతే ఆహారం ఉందో ఆయన ఏం చేశాడంటే అది అతను తన యొక్క మిగతా సభ్యులతో పంచుకున్నాడు. అలా అందరికి పంచేశాడు, అందరికి భాగం చేస్తాను తనతో పాటు ఉన్న పరివార సభ్యులందరికీ. ఇంకా దాని తర్వాత అతని భాగం కూడా అలా అందరి భాగం చేసి పనిచేసుకున్నాడు. అతనికి ఒక భాగం ఉంది కదా, అతని భాగాన్ని తినబోతున్నాడు. అప్పుడే ఒక శూద్రుడు అతిథిగా వచ్చాడు. అలా శూద్రుడిని చూడగానే మళ్ళీ రాంతిదేవ్ అనుకున్నాడు, ఇతను కూడా భగవంతుడికి సంబంధించిన వ్యక్తి, భగవంతుడితో సంబంధం ఉన్న వ్యక్తి అనేసి తన భాగం ఏదైతే ఉందో తినడానికి తీసుకున్నాడో ఆ భాగాన్ని అతనికి ఇచ్చేసాడు తినడానికి. సో బేసికల్లీ ఏంటంటే అలా ప్రతి ఒక్కరినైనా భగవంతుడి యొక్క అంశంగా, భగవంతుడి యొక్క సంబంధాన్ని చూసి అలా ఎవరైనా సరే, బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ, అది పేదవాడే కానీ, శూద్రుడే కానీ, ఎవరైనా సరే అందరినీ సమాన దృష్టితో చూసి అందరికీ అలా సమానంగా అతిథి సత్కారం చేసేవాడు అనమాట. ఇది చాలా ఉన్నతమైన స్థాయి యాక్చువల్లీ. రాంతిదేవ ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుడు పరమాత్ముని దర్శించుకోగలుగుతున్నాడు, పరమాత్ముడితో సంబంధాన్ని చూడగలుగుతున్నాడు. అంటే అలా చూడగలిగితేనే అలా ప్రతి ఒక్కరిని కూడా సమానమైన దృష్టితో చూడొచ్చు, భేదభావాలు లేకుండా. లేకుంటే మనం పేదవాళ్ళని వీళ్ళంతా పేదవాళ్ళు, దరిద్రం అనుకుంటారు. అది గొప్పవారిని అయితే డబ్బున వారిని, లేకపోతే అలా మంచి కులం వారిని గొప్పవారిని ట్రీట్ చేస్తాం. అలా మనం ఏంటంటే భౌతికంగా దృష్టితో చూస్తున్నాం. కానీ ఎవరైతే అలా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తారో అందరినీ ఆ భగవంతుడికి ఉన్న సంబంధాన్ని, వాళ్ళ హృదయాలు కూడా పరమాత్ముడు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళతో వ్యవహరిస్తారో అది చాలా ఉన్నతమైన చేతన అన్నమాట. సో అలాంటి ఉన్నతమైన చేతనతో రాంతిదేవ్ అందరినీ చూసేవాడు. అలా అందరినీ సమానంగా ఆయన ట్రీట్ కూడా చేసేవాడు, వ్యవహరించేవాడు సమానంగా, ఏమాత్రం భేదభావం చూపించేవాడు. సో 8వ శ్లోకం.
याते शूद्रेतमन्योगात् अतिथिः स्वभिरावृताः राजन्मे दीयतामन्नं సగణాయ విభుక్షతే. ఎప్పుడైతే ఆ శూద్రుడు ఇంకా వెళ్ళిపోయాడు, అతను భాగం ఇచ్చేసాడు కదా, సరే ఆ శూద్రుడు తినేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే ఇంకొక అతిథి వచ్చాడు. ఆ అతిథితో పాటు కుక్కలు కూడా వచ్చాయంట. ఇంకా ఆ కుక్కలతో సహా ఒక అతిథి వచ్చి ఇలా అన్నాడంట, హే రాజన్, నేను ఇంకా నా కుక్కలు చాలా ఆకలితో ఉన్నాము, మాకు తినడానికి ఏమైనా ఇస్తావా అని. స అదృత్యావశిషం యద్ స ఆధృత్యావశిష్టం యద్ బహుమానా పురస్కృతం తచ్చ దత్వా నమశ్చక్రే స్వభ్యస్వపతయే విభుః. అప్పుడు అతను ఎంతో సమ్మానపూర్వకంగా, రాంతిదేవ, ఇంకా మిగతాది ఏదైతే మిగిలి ఉందో ఆహారం అదంతా కూడా ఆ కుక్కలకి, ఇంకా కుక్కలతో పాటు ఆ కుక్కల్ని తీసుకొచ్చిన అతనికి, ఆ అతిథులకి ఇచ్చేసాడు. అలా ఇచ్చేసి ఉన్నదంతా కూడా ఇచ్చేసి ఇంక వాళ్ళకి ప్రణామాలు కూడా అర్పించాడంట. ఎంతో సమ్మానపూర్వకంగా ఉన్నదంతా కూడా మిగతా అంతా ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, బేసిక్లీ అంతా ఇచ్చేసాడు. ఏం మిగిలిందంటే తాగడానికి నీళ్లు మాత్రమే మిగిలాయంట. పానీయ మాత్రం ఉచ్చేసాం, ఓన్లీ నీళ్లు మిగిలాయంట. తచ్చైకా పరిదర్పణం పశ్యత ఉల్కశోభ్యాగా అపోదేహ్య శుభాయమే. ఇంకా దాని తర్వాత అలా ఓన్లీ తాగడానికి నీళ్లు మాత్రమే మిగిలాయి. అది ఆ నీళ్లు కూడా అంటే ఒకరికి సరిపోయేంత నీళ్లు మాత్రమే. కానీ ఆ నీళ్లు ఎప్పుడైతే తాగబోతున్నాడో అప్పుడు ఒక చండాలుడు వచ్చేసాడు అక్కడికి. వచ్చేసి అన్నాడు, హే రాజా, నేను ఒక చండాలుడు అయినప్పటికీ నాకు దాహం వేస్తుంది, కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా అని. తస్యతాం కరుణాం వాచం నిశమ్య విపుల శ్రమాం కృపయా వృష సంతప్త ఇదం మహామృతం వచః. సో అలా ఒక పేదవాడైన అలా చండాలుడిని చూసి అలాంటి పరిస్థితుల్లో రాంతిదేవు ఆ సమయంలో కూడా అతని యొక్క ఆవేదన విని ఎంతో అమృత వాక్యాలు, అమృతంలా అతని వచనాలు, అప్పుడు పలికిన వాక్యాలు అమృతంలా ఉన్నాయంట. మహారాజ్ రాంతిదేవ ఇప్పుడు ఇలా అమృతంలా మాట్లాడాడు అంటే బేసికల్లీ అతను ఏదో నీళ్ళు ఇచ్చేసి సరే తీసుకో, సరే తీసుకో అని ఒక్కొక్కసారి వేస్తారు కదా, బిచ్చం వేస్తారు, దానం ఇస్తారు కదా, చాలా పొగరుతో అహంతో ఇచ్చేస్తారు. మంచిగా మాట్లాడడానికి మాట్లాడరు, ఎందుకంటే ఇలా తుచ్చమైన వాళ్ళు నా దగ్గర అడుక్కోవడానికి వచ్చారు అని పడేస్తుంటారు అన్నమాట, చాలా అహంకారంతో. రాంతిదేవు అలా ట్రీట్ చేసేవాడు కదా. అతని దగ్గర ఉన్నది ఇంకొకరికి అవసరంతో వాళ్ళు వచ్చి ఆకలితో వచ్చి అడిగినప్పుడు అతని దగ్గర ఉన్నదానికి ఇచ్చేయడమే కాకుండా చాలా ఎలాంటి వాక్యాలు మాట్లాడేవారంటే అంటే వాళ్ళు ఆయన వాక్యాలతో, వచనాలతో కూడా వాళ్ళకి సేవ చేసేవాడు. అంటే ఆయన ఇప్పుడు అమృత వచనాలు అంటే అతను మాటలు పెట్టి చనిపోయేవాడికి కూడా ప్రాణం లేచి వస్తుంది అనమాట. అంటే చనిపోయేవాడిని కూడా బతికించే అంత, ఎందుకంటే మంచి మాట అనేది చాలా ఇంపార్టెంట్. అది రాంతిదేవు దగ్గర ఉండేది అనమాట. అతని వచనాలు వినే ఆనందం కలిగేది, సంతృప్తి కలిగేది, ప్రాణం లేచి వచ్చేది అనమాట. అటువంటి వాక్యాలు మాట్లాడేవాడు రాంతిదేవు. అసలు ఎందుకంటానంటే చాలా డిఫికల్ట్ అండి. 48 రోజులు ఆయన ఆకలితో ఉన్నాడు, ఏమీ తినకుండా ఉన్నాడు. అలాంటి టైంలో ఆయనకు మంచి ఆహారం లభించింది. ఆయన తినబోతుంటే ఇంతమంది వచ్చి ఉన్నదంతా తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇచ్చేసారు ఆయన, కానీ ఆయన దాని గురించి ఏమి బాధపడట్లేదు. అది ఇంట్రెస్టింగ్. ఒక్కొక్కసారి మనం ఏదో ఇచ్చేస్తాం, వేరే వాళ్ళకి దానం చేసేస్తాం, ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్నది కానీ లోపల బాధపడుతూ ఉంటాం. ఇంకా అలా ఒకరి మీద ఒకరు వచ్చి అడుగుతుంటే మన దగ్గరే లేనప్పుడు ఇంకా ఇరిటేట్ అయిపోయి కోపం వచ్చేసి అలా అంటే అలా ఇంత ఆనందంగా, ఇంత శాంతంగా ఉండి ఇలా వాళ్ళతో ఎంత బాగా వ్యవహరించడం అనేది అసలు నార్మల్ విషయం కాదు, చాలా కష్టం. మామూలుగా ఎవరు ఇలా వాళ్ళే ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా తినడానికి లభిస్తే అది ఇంకొకటి వచ్చి అడిగితే అస్సలు ఇచ్చే ఛాన్సే లేదు. అయినప్పటికీ ఇక్కడ రాంతిదేవి మాత్రం ఇవ్వడమే కాకుండా అలా ఒక్కరు కాదు, ఒకరెంకాల ఒకరు వచ్చి ఉన్నదంతా తీసుకుని వెళ్ళిపోయినా కానీ లాస్ట్ వరకు కూడా తాగడానికి ఉన్న నీళ్లు కూడా తీసుకెళ్ళిపోయినా కానీ ఇచ్చేవలసి వచ్చిన పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఇప్పుడు కూడా ఆయన అంత చక్కగా మాట్లాడగలుగుతున్నాడంటే అసలు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. ఇంకా డిస్టర్బ్ అయిపోయారు అనుకోండి, ఆ డిస్టర్బ్ అయిపోతే ఎలా మాట్లాడతాం మనం, కోపంగా
విసుక్కుంటూ అలా ఇంకా అంతా మంచి మాటలు మాట్లాడడం, అవునా? ఇంకొక వ్యక్తికి బాగా నొప్పి కలిగించే మాటలు మాట్లాడతాం, తరిమి కొట్టేసే విధంగా మాట్లాడతాం జనాలు అలాంటి టైంలో ఎవరైనా వస్తే. కానీ రాంతిదేవ్ మాత్రం చూసారా ఎలా మాట్లాడు, ఏం మాట్లాడాడు అసలు, అది వింటేనే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 12వ శ్లోకంలో నకామయేహం గతిమీశ్వరాత్పరాం అష్టర్ధియుక్తాం అపునర్భవం వా ఆర్తిం ప్రపద్యే కిల దేహభాజాం అంతస్థితో యేన భవంత్య దుఃఖః. నేను ఆ భగవంతుడికి నాకు అష్టసిద్ధులు కావాలని ఎప్పుడు కోరుకోను, అలాగని జన్మ మృత్యు చక్రం నుంచి ముక్తి కావాలని కూడా కోరుకోను. మరి ఏం కోరుకుంటున్నారు? నాకేం కావాలంటే ఇలా అందరి జీవాత్మల మధ్యలో నివసిస్తూ వాళ్ళ దుఃఖాలన్నీ కూడా నేను భోగించి తద్వారా వాళ్ళందరూ దుఃఖాల నుంచి ముక్తులు కావాలని కోరుకుంటారు. చూడండి, ఎవరైనా ఇలా కోరుకుంటారు? అసలు ఆయన తన గురించి అసలు ఏం కోరుకోవట్లేదు భగవంతుడికి. అంటే ఎవరో ముక్కు ముఖం తెలియని ఆ జీవాత్మలు, మిగతా బద్ధజీవులందరూ ఎవరైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో రకరకాల కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ కష్టాలన్నిటి నుంచి వాళ్ళు ముక్తి చెంది ఆ కష్టాలన్నీ నా మీద అంటే నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను, నాకు ఇచ్చేయండి ఆ కష్టాలని, కానీ వాళ్ళకి ఆ కష్టాల నుంచి ముక్తి ప్రసాదించండి భౌతిక ప్రపంచంలో. అలా ఈ వాళ్ళందరి మధ్యలో నివసిస్తూ వాళ్ళ కష్టాలు నేను భోగిస్తూ నేను జీవించాలనుకుంటాను. కాబట్టి అంటే వాళ్ళతోనే జీవిస్తాను, కాకపోతే వాళ్ళ కష్టాలని నేను అనుభవిస్తాను, వాళ్ళు కష్టాలు లేకుండా అనుభవించాలి. అలా అలా వాళ్ళ ఆనందంగా ఉండి వాళ్ళ ఆనందం కోసం నేను దుఃఖాన్ని అనుభవించినా పర్వాలేదు, అదే నేను కోరుకుంటాను. ఇలా ఎవరైనా కోరుకుంటారా? అంటే పక్కోడు ఆనందంగా ఉండాలి, వాడి దుఃఖం కూడా నాకే రావాలని కోరుకుంటారు ఎవరైనా? చాలా ఎగ్జాక్ట్లీ రివర్స్ కోరుకుంటారు కదా అందరు. ఇక్కడ నేను ఆనందంగా ఉండాలి, పక్కనున్న వాళ్ళందరూ కూడా కష్టాల పాలు కావాలి, దుఃఖాలు రావాలి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళు కోరుకుంటారు కదా మామూలుగా అందరూ. కానీ ఇక్కడ రాంతిదేవ కంప్లీట్లీ రివర్స్. అస్సలు మీరు ఊహించలేరు ఒక వ్యక్తి ఇలా కోరుకోగలుగుతాడా అని. అసలు ఇలా కూడా ఒక వ్యక్తి ఉంటాడా? అలా కూడా ఎవరైనా ప్రార్థించుకుంటారా అలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడికి? ఇప్పుడు అలాంటి పరిస్థితులు అసలు ఆ మాటలు ఎవరైనా అడగగలుగుతారా, అలా అనగలుగుతారా? అలా 48 days ఆకలితో ఉన్నప్పుడు ఆహారం లభిస్తే దానికి ఒక 10 మంది వచ్చి అంతా ఉన్నదంతా తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా అతను లాస్ట్కి ఉన్న నీళ్లు కూడా ఇచ్చేస్తూ ఇలా అంటున్నాడు. అంటే ఆయనకు అంత ఆనందం కలుగుతుంది. అతను ఇంకొకరికి సహాయం చేసి వాళ్ళ దుఃఖాన్ని తొలగించి ఇంకా వాళ్ళ ఆనందంగా ఉండడానికి ఆ దుఃఖాన్ని అంతా ఆయన తన పైన వేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. సో ఇది చైతన్య చరితామృతంలో ఒక భక్తుడు ఉంటాడు, వాసుదేవ్ దత్త అని. సేమ్ ఇటువంటి స్టేట్మెంట్ ఆయన చైతన్య మహాప్రభు చేస్తాడు. చైతన్య మహాప్రభు కూడా సేమ్ ఇదే కోరుకుంటాడు వాసుదేవ దత్త. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అందరు జీవాత్మలు, బద్ధ జీవాత్మలు ఇప్పుడే మీరు నన్ను ఏం కావాలని కోరుకుంటున్నారు కదా, నా కోరికిదే. అందరు బద్ధ జీవాత్మని ఉద్ధరించాలనుకుంటున్నారు, అందరినీ భగవద్ధామానికి తీసుకెళ్ళిపోండి, అందరికి ముక్తి ప్రసాదించండి. ఇంకా వాళ్ళల్లో ఏ కర్మ ఉందో, ఏ పాపకర్మాలు ఉన్నాయో, వాళ్ళకి ఏవి కష్టాలు అనుభవించాలో ఆ పాపకర్మ ఫలితాలన్నీ కూడా నాకు ఇచ్చేసేయండి. ఆ కర్మ అంతా, వాళ్ళ పాపకర్మ అంతా నేను అనుభవిస్తాను. ఆ విధంగా నేను ఎంతో కాలం వరకు, అనంతకాలం వరకు ఇక్కడే భౌతిక ప్రపంచంలో కష్టాలు అనుభవించవలసి వచ్చినా సరే అది నేను అనుభవిస్తాను. కానీ వీళ్ళందరికీ కూడా మీరు ముక్తి ప్రసాదించండి. ఇప్పుడే ఇక్కడ మీరు భగవంతుడు, మీరు ముక్తిని ప్రసాదించగలరు, నా కోరిక ఇదే. సో ఒక వైష్ణవుడు ఏంటంటే పర దుఃఖ దుఃఖి, వేరే వాళ్ళు దుఃఖంలో ఉంటే ఆయన చూడలేడు అనమాట, అది వైష్ణవుడు అంటే. సో ఇంకొకరిని దుఃఖంలో చూసి అతనికి దుఃఖం కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళని దుఃఖం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి, వాళ్ళకి ఆనందాన్ని ప్రసాదించాలి అనే ఈ యొక్క గుణం వైష్ణవ గుణం. అసలు వైష్ణవుడు అంటే అతను. సో అటువంటి వైష్ణవుడు పర దుఃఖ దుఃఖి వాసుదేవ్ దత్త, సేమ్ అటువంటి లక్షణాలే ఉన్న వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం భాగవతంలో. ఈ మహారాజ్ రంతిదేవ ఇంత గొప్ప వ్యక్తి అన్నమాట. సో ఇంత గొప్ప గుణం ఉన్నాయంలో. సో 13వ నంబర్ శ్లోకం. క్షుత్రశ్రమో గాత్ర పరిభ్రమశ్చ దైన్యం క్లమః శోక విషాదమోహ
సర్వే నివృత్తా కృపణస్య జంతోర్ జిజీవిషోర్జీవ జలార్పణాన్మే. సో ఈ విధంగా అతను ఇంత అందుకే దీన్ని అమృత వచనాలు అన్నారు. ఇది అమృత వచనాలు అంటే అసలు ఎవరైనా ఇలా చెప్పగలుగుతారా, అనగలుగుతారా, ప్రార్థించుకోగలుగుతారా భగవంతుడికి? అలా ప్రార్థించుకొని ఆ రాంతిదేవ ఇంకా ఆయన దగ్గర నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ చండాలుడు ఎవరైతే పేదవాడైన చండాలుడు అడిగాడో ఆ నీటి కోసం అతను తహతహలాడుతున్నాడు, కోరుకున్నాడు, అతనికి ఆ నీళ్ళు ఇచ్చేశాడు. ఇచ్చేసి ఈ విధంగా ఏమంటాడంట, అతనికి నీళ్ళు ఇచ్చేసి I have been freed from all hunger, thirst, fatigue, trembling of the body, moroseness, distress, lamentation, illusion. సో ఆయన ఏమంటా అంటే అతనికి జలాన్ని ఇచ్చేసి నాకు ఇప్పుడు నాలో ఉన్న ఆకలి, దాహం, అలసట, ఇంకా దుఃఖము, మోహము అన్నిటి నుంచి నేను ముక్తి పొందాను. ఇది ప్రభాష్య పానీయం మ్రియమాన పిపాసయా పుల్కసాయాధీరో నిసర్గ కరుణో నృప. ఈ విధంగా అన్న తర్వాత ఆ రాజు రాంతిదేవ అతను కూడా ఇప్పుడు ఆకలి, దాహం అన్ని ఉన్నాయి ఆయనలో కూడా, అవునా? ఇప్పుడు ఆయనే చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాడు, అతనే చావు దగ్గరలో ఉన్నాడు. ఆ టైంలో కూడా ఒక చండాలుడు వచ్చి నీళ్ళు అడిగితే ఏ మాత్రం మొహమాట పడకుండా ఎంతో అమృత వచనాలు ఆయనతో చెప్పి ఇలా మాట్లాడి ఆ ఉన్న నీళ్ళు కూడా ఆయనకి ఇచ్చేశాడు. సో ఎంత కరుణ, నిసర్గ కరుణా నృప. అందుకే ఇతను ఎంత కరుణామయుడో అతని స్వభావం మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత కరుణామయుడో ఈ యొక్క రాంతిదేవ. అందులో ఇంత దయా కరుణ అనేది ఉందన్నమాట. ఇంకంత ప్రశాంతంగా ఉన్నాడు, ఇప్పుడు టెన్షన్ లేదు అతను. అరే నాకేమైపోతుంది, నేను చచ్చిపోతాను, అసలు అలాంటి టెన్షనే లేదనమాట. ఇంకా ఆయన ఆనందంగా ఉన్నాడు ఆ టైంలో కూడా. సో ఇది అంత సంభవం కాదు ఒక సాధారణ వ్యక్తికి. అందుకే అతను ఈ భూలోకంలో ఇంకా ఆ స్వర్గలోకంలో అన్ని లోకాల్లో ఫేమస్ అయిపోయాడంట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఆ విషయం అర్థమవుతుంది చూడండి, 15వ నంబర్ శ్లోకం. తస్య త్రిభువనాధీశః ఫలదా ఫలమిచ్చతాం ఆత్మానం దర్శయాం చక్రు మాయా విష్ణు వినిర్మితాః. సో దేవతలైన బ్రహ్మ, శివుడు వాళ్ళందరూ ఎవరికైనా ఏ భౌతిక కోరికలన్నా వెంటనే తీర్చేసి వాళ్ళని సంతృప్తి పరచగలరు. అలాంటి వారు తర్వాత వారి యొక్క స్వరూపంతో, అసలైన స్వరూపంతో రాంతిదేవ ముందుకు వచ్చారంట, ప్రత్యక్షమైనది. ఎందుకంటే వాళ్ళే అసలైతే ఇంతకు ముందు బ్రాహ్మణుడిగా, శూద్రుడిగా, చండాలుడిగా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి ఈ విధంగా ఈ రాంతిదేవుడితో వాళ్ళు ఆయన దగ్గర ఉన్నంతా కూడా తీసేసుకున్నారు అలా ఆకలితో వచ్చి. సవై తేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనః పరం. ఇక్కడ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఇది సూపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాంతిదేవ రాజు చూడండి, ఇప్పుడు శివుడు బ్రహ్మ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. ఆయనకి ఏం వరం కావాలంటే అది అడగొచ్చు. ఏ భౌతికంగా ఆయనకి ఏం కావాలంటే ఆయన అడగొచ్చు, వాళ్ళ వరాలు ఇచ్చి ఆయన భౌతిక అవసరాలన్నీ కూడా తీర్చేయచ్చు. ఆ క్షమత ఇద్దరికీ ఉంది, శివుడికి బ్రహ్మదేవుడికి. వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు సొంతంగా. అప్పుడు ఏం చేశాడంటే ఆయన రాంతిదేవులో అలా దేవతల నుంచి ఏవో భౌతిక లాభాలు ఆశించి కోరుకునే ఆసక్తి ఆయనలో లేదు. అందుకే అతను అలా వారిద్దరికీ కూడా ఫస్ట్ ఆయన ప్రణామాలు అర్పించుకున్నాడు. ఎందుకంటే ఆయన అసలైతే వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. ఆయన యొక్క మనస్సు సంపూర్ణంగా ఆ భగవంతుడు వాసుదేవుడు విష్ణువు పైన పాద పద్మాల పైన కేంద్రీకరమైంది అని సంపూర్ణంగా ఆయన ధ్యానం అంతా భగవంతుడు విష్ణువు పైన. కాబట్టి అతనికి ఈ దేవతల నుంచి ఏ భౌతిక లాభాలు ఆశ లేదనమాట. అందుకే ఆయన ఏ భౌతిక లాభాలు కోరుకోవట్లేదు. చూసారా,
ఇది నార్మల్ విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మశివుడు వస్తే కూడా వాళ్ళని ఏం అడగట్లేదు ఆయన, ఓన్లీ ప్రణామాలు చేస్తున్నాడు. సో పరపట్లో ప్రభుపాల్ గారు రాస్తున్నారు, అందుకే శిల నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క గానం నుంచి, అన్య దేవాశ్రయానై अन्य देवाश्रय तोमारे कहिनु भाई यही భక్తి పరమ కరణ. సో నువ్వు శుద్ధ భక్తుడు అవ్వాలనుకుంటే నువ్వు మరి ఎటువంటి దేవతల నుంచి భౌతిక అవసరాలు కానీ భౌతిక కోరికలు కానీ కోరుకోకూడదు. భౌతిక వరాలు కోరుకోకూడదు ఏ దేవతల నుంచి. ఎందుకంటే ఎవరు దేవతల దగ్గరికి వెళ్ళేసి నాకు ఇది కావాలి అది కావాలని భౌతిక విషయాలు వస్తువులు అడుగుతారు? కామైస్తే ఇస్తే హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత మిగతా దేవతల దగ్గరికి వెళ్ళి ఇలా కామంతో కూడుకున్న వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటారు, రైట్? అలా మాయామోహితులైపోయిన వాళ్ళు అలా భగవంతుడు కృష్ణుని వదిలేసి మిగతా దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భౌతిక కోరికలు కావాలని తీర్చుకుంటారు, అడుక్కుంటారు. అఫ్ కోర్స్ ఇక్కడ ఆయన స్వయంగా శివుడు బ్రహ్మ ఆయన ముందుకు వచ్చినా గానీ వాళ్ళ నుంచి రాంతిదేవుడు ఏమీ కోరుకోవట్లేదు భౌతికంగా. అప్పుడు కూడా ఆయన మనస్సు సంపూర్ణంగా భగవంతుడు వాసుదేవుడి పైనే కేంద్రీకరమై ఉంది. ఇంకా అప్పుడు కూడా ఆయన ఆలోచిస్తున్నాడు, ఈ భగవంతుడు వాసుదేవుడికే నేను భక్తి చేసుకుంటాను. ఇది ఒక శుద్ధ వైష్ణవుడి యొక్క లక్షణం. సో మహారాజ్ రాంతిదేవు ఎంత గొప్ప వైష్ణవుడు మీరు అర్థం చేసుకోవచ్చు. అతనిలో ఆయన హృదయంలో ఏమాత్రం భౌతిక కోరిక లేదు. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క హృదయం. ఆయనకు అస్సలు వేరే ఆశ అభిలాష ఏది లేదు. భగవంతుడు కృష్ణుడిని అనుసరించి ఆయన కోరుకున్న విధంగా ఆయన సంతుష్టి విధానం కోసమే ఆయన భక్తి చేసుకుంటాడు. అది ఉత్తమ భక్తి. సో ఇది మనం చూస్తున్నాము రంతిదేవ్ మహారాజు ఎలా చేశారు. ఆయన యొక్క అంటే ఆయన ఏదో కొంతమంది ఉంటారండి చాలా దానం చేస్తారు, కానీ భగవంతుడు భక్తులు కాదు వాళ్ళు. ఇంకా దానం చేసి కూడా చాలా అందరు లోపల నుంచి నేను గొప్ప దానం చేశాను అనే ఒక ఇది ఉంటుంది. అంటే అహంకారము లేకపోతే చాలా అందరికి చెప్పుకుంటుంటారు, నేను ఇక్కడ అద్దానం చేశాను, వాళ్ళకి ఇద్దానం చేశాను, వాళ్ళు ఈ సహాయం కోరితే నేను వాళ్ళకి సహాయం చేశాను, వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉంటే నేనే సహాయం చేశాను వాళ్ళకి, అలా చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే చెప్పుకోకున్నా కానీ అలా అందరూ అనుకోవాలి అనేసే వాళ్ళు చేస్తారు. అలా చెప్పరు. కొంచెం తెలివైన వాళ్ళు ఏంటంటే అలా చెప్పరు నోట్తో, నేను సహాయం చేశాను అలా చెప్పరు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు సహాయం, అందరికీ దానం ఎందుకు చేస్తున్నారంటే అలా అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఆ విధంగా నేను గొప్ప దాన కర్ణుడిలాగా లేకపోతే పెద్ద నేను అందరికి సహాయం చేస్తున్నాను, అందరి ఆ ఖ్యాతి నాకు కావాలి, ఆ ఖ్యాతి కోసం చేస్తారు. అలా అంటే ఒక పేరు ప్రతిష్ట ఖ్యాతి ఆశించి యాక్చువల్లీ ఇక్కడ రంతిదేవ చేయట్లేదు. అతనికి నిజమైన దయ కరుణ ప్రతి ఒక్క జీవి పట్ల ఉంది. ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ఆయన భగవంతుడితో సంబంధాన్ని చూసి ఆ విధంగా అతను ప్రతి ఒక్కరికి కూడా అలా వాళ్ళ దుఃఖాల నుంచి నిజంగా వాళ్ళు బయటపడాలి అనే కోరికతో అతను తన దగ్గర తనకి ఎంత వీలైతే అంత సహాయం చేస్తున్నాడు, దానం చేస్తున్నాడు. సో 17వ నంబర్ శ్లోకం, ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతోన్యరాధసః మాయా గుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయత. హే మహారాజా పరీక్షిత్, ఈ రంతిదేవ చాలా శుద్ధ భక్తుడు, గొప్ప భక్తుడు. ఎప్పుడు కృష్ణ భావనామృతంతో నిండిపోయి ఉంటాడు. అతనిలో ఎటువంటి భౌతిక కోరికలు లేవు. సో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు ఈ విషయం. మాయా శక్తి కూడా ఆ రంతిదేవుని ప్రభావితం చేయలేదు. ఇంకా చెప్పాలంటే అతని ముందు అసలు మాయ లేదే లేదు. మాయ అనేది ఆయనకు ఒక కల్పన, అంటే మాయ అతన్ని ఏం చేయలేదన్నమాట, అంత శుద్ధ భక్తుడు. ఎందుకంటే ఎంత కృష్ణ భావనామృతంతో ఒక వ్యక్తి ఉంటే మాయ అనేది ఆయన దగ్గరలో కూడా రాదు. కృష్ణ సూర్య సమ మాయా అంధకార్ జహా కృష్ణ తహా నహి మాయర్ అధికార్. అంటే ఒకరు కృష్ణ భావనామృతం ఉన్నారంటే ఎలాగంటే సూర్యుడు ఉంటే ఎలాగైతే అంధకారం ఉండదో అలాగే కృష్ణ భావనామృతంలో ఉన్న వ్యక్తికి
అని ఎప్పుడు మాయలో ఉండడు. ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ అంధకారం ఉండదు. అలాగే ఎవరు కృష్ణ భావనామృతంలో ఉంటేనే వాళ్ళు మాయలో ఉండరు. వాళ్ళ నుంచి మాయ దూరంగా ఉంటుంది. అక్కడ మాయ ఏం చేయలేదు. మాయ యొక్క అధికారం నడవదు అక్కడ. రైట్. సో అందుకనే ఇది చాలా కష్టం ఈ మాయను అధిగమించడం. అవునా. దైవీయేషి గుణమయి మమ మాయా దురత్యయ భగవంతుడు అన్నాడు. నా మాయను మించడం అనేది ఈ త్రిగుణాత్మకమైన ఈ మాయను అధిగమించడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. నాకు ఎవరైతే శరణాగతులు అవుతారో వాళ్ళు మాత్రమే ఈ మాయను ఎదిరించి మాయను అధిగమించగలరు. మాయ మోహితం నుంచి వాళ్ళు బయటపడగలరు, మాయా మోహం నుంచి. సో అది మీరు ఇక్కడ రంతిదేవుడి యొక్క విషయంలో చూడగలుగుతున్నారు. అని ఒక మంచి ఉదాహరణ. చూడండి, రంతిదేవ ఏం లేదు ఆయన దగ్గర అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు అతను ఎలా ఖ్యాతి సంపాదించాడు చూడండి. అతను ఎప్పుడూ కష్టపడలేదు. ఇంత డబ్బు సంపాదించాలి, అంత డబ్బు సంపాదించాలి. ఏ హిమాలయాల్లోకి వెళ్ళో ఏ కఠోరమైన తపస్సులు, అడవుల్లోకి వెళ్ళి కఠోరమైన తపస్సులు, వ్రతాలు ఏం చేయలేదు. సింపుల్ గా ప్రశాంతంగా ఉన్న చోటే ఉన్నాడు. ఇంకా డబ్బు సంపాదించడానికి కూడా కష్టపడట్లేదు. భగవంతుడు ఏదైతే ఆయనకి ఇచ్చాడో అది ఎవరు వచ్చి అడిగినా, ఎవరు కష్టాల్లో ఉన్నా ఆయన చేయగలిగినంత ఉన్నదంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి సహాయం చేశాడు. ఎవరు ఆకలితో వచ్చినా ఆయన దగ్గర ఉన్న ఆహారాన్ని కూడా ఇచ్చేశాడు. అతనికి ఏదైతే అలా దైవం ఇచ్చగా ఆయనకి ఏదైతే లభిస్తుందో దైవిచ్చతో అది కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన ప్రశాంతంగా ఉండి భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటాడు. ఆయనకి వేరే కోరిక ఏం లేదు. అందరి దుఃఖాలని ఎలా అయినా దూరం చేయాలి అని ఒకే ఒక కోరిక, ప్రార్థన. సో అసలు నిజంగా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళాలనుకున్నా, ఇక్కడ లోకంలో నిజంగా వేరే లోకాల్లో కూడా మీరు ఖ్యాతి సంపాదించాలనుకున్నా, బ్రహ్మ శివుడు ఇద్దరి ఒక దర్శనం లభించింది ఆయనకి. బ్రహ్మ శివుడిని దర్శించుకోవడానికి ఎంతో తపస్సు చేయాల్సి వస్తుంది. ఇతను అలాంటి తపస్సులు చేయలేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్టింగ్. అసలు భక్తి అనేది యాక్చువల్లీ చాలా ప్రతి ఒక్కరు చేయొచ్చు బేసికల్లీ. సో ఈ వైష్ణవుడి యొక్క గొప్పతనం ఇక్కడ మనం చూడొచ్చు. ఒక గొప్ప వైష్ణవుడు అంటే ఎవరు అనేది కూడా రంతిదేవుని చూసి నేర్చుకోవచ్చు. అలా మాయను అధిగమించడం కూడా జస్ట్ మనం కృష్ణ భావనామృతం అయ్యి ఉంటే చాలు. సపరేట్ ఏమీ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎంత పీస్ఫుల్ అంటే ఏదో నువ్వు ముక్తి పొందాలన్నా అంటే నీకు ఏం అవసరం లేదు. నీకు డబ్బు అవసరం లేదు, నీకు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏదో నీకు కావాల్సిన అవసరం లేదు. దానికి జస్ట్ ఉన్న చోట ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రంతిదేవ్ అటువంటి చేతన కావాలి. కృష్ణ భావనామృతం యొక్క అసలైన చేతన. మనం చాలా మంది మాలలు చేసుకుంటున్నాము, నియమాలు పాటిస్తున్నాం, నేను బాగా పెద్ద కృష్ణ భక్తుడున్నాను అని ఊహించుకుంటున్నాం. కానీ అసలు కృష్ణ భక్తుడి యొక్క చేతన ఎలా ఉంటుందో అది రంతిదేవుని చూసి నేర్చుకోవచ్చు మనం. సో నిజంగా అలాంటి చేతన కనుక మనకు వస్తే అసలు మనం ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ అసలు భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి భక్తి, ఇలాంటి చేతన కృష్ణ భావనామృతం మనలో మనం పెంపొందించుకోగలిగితే అది యాక్చువల్లీ అసలైన లక్ష్యం మన జీవితంలో మనం సాధించవలసింది. ఎందుకంటే మన మనస్సు అనేకమైన భౌతిక విషయాలు, వస్తువుల పట్ల ఆసక్తి చెందుతుంది. ఈ విధంగా ఇలా చాలా మంది ఏవో కోరికలు ఉంటాయి, అవన్నీ మీకు కళ్ళలో వస్తాయి. కళలు కంటూ ఉంటాం రాత్రిపూట. పొద్దుంతా ఏదో కోరికలు ఉంటాయి, అవన్నీ కోరికలన్నీ కళ్ళు వచ్చేసి మనం ఆ కోరికలన్నీ తీరిపోతున్నట్టు ఊహించుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా ఊహించుకొని పొద్దున లేచినప్పుడు మళ్ళీ ఆ కళలు నెరవేర్చుకోవడానికి, అలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి మా మనస్సు అంతా మగ్నమైపోయి ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పటి వరకైతే వ్యక్తి అలా మాయా మోహితుడై ఇలా భోగించడానికి రకరకాల ప్లాన్లు వేసుకొని, స్కీమ్లు వేసుకొని ప్రయత్నిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఈ మాయా మోహితం నుంచి, మాయ నుంచి బయటపడలేడు. అందుకే మనము కృష్ణ భక్తులమై కృష్ణ భావనామృతం, కృష్ణ చేతనతో నిండిపోయి ఉంటే అప్పుడు ఇలాంటి ప్లాన్లు, ఇలాంటి భౌతిక కోరికలు అన్ని మాయమైపోతాయి. అసలు మాయ అనేది దగ్గరికి రానే రాదు. అసలు భాగవతం ఎందుకు చదువుతున్నాం మనం? ఇలా భాగవతం చదవడానికి ఉద్దేశం ఏంటి? ప్రతిరోజు భాగవతాన్ని ఎందుకు వినాలి అంటే ఇలా మాయ ద్వారా ప్రభావితం కాకుండా ఉండడానికి మన కృష్ణ భావనామృతంతో నిండి ఉండాలి. ఇదే మన టార్గెట్, అవునా? సో అందుకనే మనం
రోజు భాగవతం శ్రవణం చేస్తున్నాను, జపం చేస్తున్నాను. మెయిన్ ఉద్దేశం అదే. 18వ నంబర్ శ్లోకం. తత్ ప్రసంగానుభావేన రంతి దేవానువర్తినః అభవన్ యోగినః సర్వే నారాయణ పరాయణాః. సో ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే ఇలా రాజా రంతిదేవు యొక్క ప్రిన్సిపల్స్, అతను అనుసరించిన విధానాల్ని ఎవరైతే పాటిస్తారో వారికి కూడా భగవంతుడి యొక్క కృప లభిస్తుంది. వాళ్ళు కూడా ఆయనలాగా శుద్ధ భక్తులైపోతారు. వాళ్ళు కూడా నారాయణుడి పట్ల ఆసక్తులైపోతారు. వాళ్ళందరూ కూడా అందరు యోగులకులా కూడా పరమ యోగులైపోతారు. బెస్ట్ ఆఫ్ యోగీస్. నారాయణ పరాయణ. మీరు నిజంగా నారాయణ పరాయణ అవ్వాలనుకుంటే ఈ రంతిదేవ యొక్క ఎగ్జాంపుల్ని, ఉదాహరణని మీరు పాటించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. అర్థమవుతుందా? సో అసలైన యోగి, అన్నిటికన్నా పరమ యోగి, అందరికన్నా గొప్ప యోగి ఎవరు? ఈ రంతిదేవ వంటి శుద్ధ భక్తులు. అలా అవ్వాలంటే చాలా ఈజీ. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఉన్న చోటే అయిపోవచ్చు. జస్ట్ అటువంటి చేతన మనం డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకోవాలంటే రంతిదేవ ఏదైతే ఫాలో అయ్యాడో ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి. మీరు అనొచ్చు చాలా కష్టం అది, కాకపోతే అట్లీస్ట్ కొద్దిగా స్టార్ట్ చేయండి. మన దగ్గర ఉన్నది ఇంకోరి నుంచి ఇంకోరితో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మనకి ఇచ్చింది భగవంతుడు, ఇంకొకరికి ఇవ్వడానికి ప్రయత్నించండి. అలా అవసరం ఉన్న వాళ్ళకి మనకు చేతనైనంత సహాయం చేయడం మొదలు పెట్టండి. అలా ఆ చేతనతో. సో చాలాసార్లు అలా చాలా మంది మన దగ్గరకు వస్తారు, భక్తులు కూడా డివోటీస్ వచ్చి, ప్రభుజీ మాతాజీ హెల్ప్ చేయగలుగుతారు, నాకు కొంచెం అవసరం. చాలా సార్లు మనం ఏంటంటే, ఓ నా వల్ల కాదు, ఆ ఎవడి హెడేక్ తీసుకుంటారు, మనకేం పని లేదా, సరే వీలవదమ్మా, కుదరదు ప్రభుజీ అలా చెప్పేసి పంపించేస్తాం. సారీ చెప్పి పంపించేస్తాం. తప్పించుకున్నాం ఈ గోల్తో అనుకుంటాం. సో అది యాక్చువల్లీ సరైన చేతన కాదనమాట. అలా ఎవరైనా మన దగ్గర సహాయం కోసం వస్తే అది మనం భారంగా, హెడేక్గా భావిస్తాం. సో అది సరైన భక్తుడి చేతన కాదు. కనీసం మనం ఇంత త్యాగం, ఇంత కష్టం తీసుకోలేకపోయినా అట్లీస్ట్ మన దగ్గర ఒకవేళ మనం ఇంకొకరికి చేయగలిగితే, మన దగ్గర సహాయం చేయగలిగే క్షమత ఉంటే మనం చేయాలి. ఇంకా స్వార్థపరులా ఉంటే మీరు ఎన్ని మాలలు చేసినా ఇంకా ఏం లాభం? అవును, డెఫినెట్లీ వర్క్ స్లోగా నడుస్తుంది మీ ప్రోగ్రెస్. కానీ రంతిదేవ్ ప్రిన్సిపల్ ఫాలో అయితే చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంటారు. రైట్. సో ఇక్కడ అందుకనే మనం చూడొచ్చు, అలా ఎప్పుడు సంభవం అంటే ఎప్పుడు కృష్ణ భావనామృతమై ఉంటే మన చేతన ఇది సంభవం యాక్చువల్లీ. రైట్. ఇలాంటి చేతన ఉంటే మనం రంతిదేవ్ లాగా శుద్ధ భక్తులు అయిపోవచ్చు. సో అలా ఇఫ్ దెర్ ఇస్ వన్ ప్యూర్ డివోటీ, అలా యాక్చువల్లీ ఏంటంటే శుద్ధ భక్తుడు యొక్క గొప్పతనం ఏంటంటే దెర్ ఇస్ వన్ ప్యూర్ డివోటీస్ అసోసియేషన్ కెన్ క్రియేట్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ప్యూర్ డివోటీస్. చూడండి, శిల ప్రభుపాల్ వారు ఒక్క శుద్ధ భక్తుడు వెళ్ళాడు అమెరికాకి, ఎంతమందిని ఇంకా భక్తుల్ని తయారు చేస్తారు ఆయన లాగా. సో అందుకనే శిల భక్తి వినోద్ ఠాకూర్ అన్నారు, ఒక వైష్ణవుడు యొక్క గొప్పతనాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఇంకా ఎంతమంది వైష్ణవుల్ని ఆయన ఆ విధంగా ఆయన ప్రేరణ ద్వారా ఎంతమంది ఇంకా వైష్ణవులుగా మారుతున్నారు అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వైష్ణవుడు అనేది ఎలా, అతను ఎంత గొప్ప అనేది ఎలా తెలుస్తుందంటే, అతను ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనేది కాదు, ఎంత మంచి వచనాలు వాక్యాలు చేస్తున్నాడు అనేది, ప్రవచనాలు చేస్తున్నాడు అనేది కాదు, ఎంతమంది భక్తుల్ని భగవంతుడి కోసం తయారు చేశాడు. దాని ద్వారా ఎవరు అసలైన వైష్ణవుని అర్థం చేసుకోవచ్చు, వైష్ణవుడు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్లీ రంతిదేవ అనువర్తిన అంటే మీరు చూడొచ్చు, ఆయన అనుసరించిన వాళ్ళందరూ, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు మిత్రులు, బంధువులు, ఇంకా ఆయన యొక్క అండర్లో పనిచేస్తున్న ఆఫీసర్లు, ప్రజలు అందరూ కూడా ఆయన యొక్క సాంగత్యం ద్వారా ఫస్ట్ క్లాస్ వైష్ణవులుగా మారిపోయారంట. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఎక్కడ చూడట్లేదు రంతిదేవ్ ఎన్ని క్లాసులు ఇచ్చాడు, లేకపోతే అలా ఎన్ని చోట్ల ప్రయాణించాడు. ఎక్కడ ప్రయాణించలేదు అతను ప్రచారం చేయడానికి, ఎక్కడ ప్రయాణించలేదు, కూర్చున్న చోటే పెద్ద లెక్చర్లు కూడా ఇవ్వలేదు.
జస్ట్ కూర్చున్న చోటే అటువంటి చేతన కారణంగా అతను ఎలాగైతే వ్యవహరించాడో అతని దగ్గరికి వచ్చిన వాళ్ళతో, సో అతను ఆ శుద్ధ భక్తుడు కాబట్టి అతని సాంగత్యం ద్వారా అందరూ కూడా, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులుగా మారిపోయారంట. అది మహాభాగవత్ భక్తుల యొక్క లక్షణం. మహత్ సేవాం ద్వారం అహుర్విముక్తే. సో అటువంటి శుద్ధ భక్తులకి మనం సేవ చేసుకోవాలి. అలా మనకి ఎవరైనా కనిపిస్తే సేవ చేసుకోవాలి. ఎవరు కనిపించకపోతే మీకు ఒకవేళ ప్రభుపాల్ ద్వారా అయితే ఉన్నాడు, సో మీరు ఆయనకు సేవ చేసుకోవచ్చు. ఆయన యొక్క ఆశయాల్ని పూర్తి చేయడానికి మనం మన కృషి చేయొచ్చు. సో బేసికలీ అలా మనము అలాంటి మహాత్ములకి సేవ చేసుకుంటే అప్పుడు మనము ఈజీగా ముక్తి అనేది మనకు లభిస్తుంది. ఛాడియ వైష్ణవ సేవ నిస్తారపాయేచకేవ. ఇలా మనం ఒక వైష్ణవులు, శుద్ధ వైష్ణవులకి సేవ చేసుకుంటే మనము ముక్తి పొందగలం. లేకపోతే అది సంభవం కాదు మనకి. ఒకవేళ మనం అలా ఒక శుద్ధ వైష్ణవుడికి సేవకుడిగా మారిపోతే ఆ ముక్తి అనే ద్వారం మనకు తెరుచుకుంటుంది. మనం ఈజీగా మనకు ముక్తి లభిస్తుంది, చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ 19-20 నంబర్ శ్లోకాలు. గర్గాక్షినిస్తతో గార్గ్య ఛత్రాద్బ్రహ్మహ్యవర్తత్ దురితక్షయో మహావీర్య తస్య త్రయ్యారుణి కవిః పుష్కరారుణిరిత్యత్ర ఏ బ్రాహ్మణ గతిం గతాః బృహత్ క్షత్రస్య పుత్రో భూత్ హస్తినాపురం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా రంతిదేవుడి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఆయన యొక్క కథ గురించి, ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వాళ్ళ గురించి చెప్తున్నారు. గర్గ నుంచి నెక్స్ట్ ఒక పుత్రుడు వచ్చాడు, ఆయన పేరు శిని. ఆయన ఫ్రమ్ గర్గ కేమ్ సమ్ శిని అండ్ హిస్ సన్ వాజ్ గార్గ్య. సో గర్గ నుంచి శిని పుట్టాడు, శిని నుంచి గార్గ్య పుట్టాడు. గార్గ్య ఒక క్షత్రియుడు, ఆయన నుంచి బ్రాహ్మణుల యొక్క వంశం వచ్చింది. అలాగే మహావీర్య నుంచి ఒక పుత్రుడు వచ్చాడు, దురితక్షయ. ఆయన పుత్రుల పేర్లు వచ్చేసి త్రయ్యారుణి, కవి, పుష్కారుణి. వీళ్ళందరూ కూడా పుత్రులు. ఆల్దో ది సన్స్, దురితక్షయ యొక్క పుత్రులు ఈ విధంగా క్షత్రియ వంశంలో పుట్టినప్పటికీ వాళ్ళు కూడా బ్రాహ్మణుల పట్లే, ఆ యొక్క స్థానం పట్లే ఆసక్తులైపోయారు. ఆ విధంగా బృహత్ క్షత్ర, ఆయనకు పుత్రుడు పుట్టాడు, ఆయన పేరు హస్తి. ఈ హస్తి, ఈ పుత్రుడే ప్రస్తుతం న్యూఢిల్లీ హస్తినాపురాన్ని అనే నగరాన్ని ఆయనే స్థాపించాడు. హస్తి అనే రాజు స్థాపించిన పురమే హస్తినాపురం. ఓకే, సో చెప్పాను కదా, మెల్లిగా ఇప్పుడు మనము కృష్ణుడి లీలా మహాభారతం దగ్గరికి వస్తున్నాం గ్రాడ్యువల్గా. అజామిధో ద్విమిధశ్చ కురుమేదశ్చ హస్తినః అజమేదస్య వంశ్యాస్యు ప్రియమేధాధయో ద్విజాః. ఈ హస్తి నుంచి వచ్చాడు ముగ్గురు పుత్రులు, అజమీధ, ద్విమీధ, పురుమీధ. అజమీధ యొక్క వంశజులు వచ్చేసి ప్రియమేధ. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల యొక్క స్థానాన్ని పొందారంట. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అయిపోయారంట. సో ఇక్కడ మనం చూస్తున్నాము శ్లోకాల్లో, అలా క్షత్రియ వంశంలో కూడా బ్రాహ్మణులు పుట్టారు, లేకపోతే బ్రాహ్మణ వంశాలు పుట్టాయి. అందుకే స్టార్టింగ్ లోనే చూసాం కదా, ఈ పూర్వ వంశంలో గొప్ప గొప్ప రాజర్షులు వస్తారు. రంతిదేవ వంటి గొప్ప గొప్ప రాజర్షి, ఇంతకుముందు భరత మహారాజు, దానికి ముందు దుష్మంతు మహారాజు, వీళ్ళందరూ గొప్ప గొప్ప రాజర్షులు. ఇప్పుడేమో అలా గొప్ప గొప్ప బ్రాహ్మణ వంశాలు కూడా వచ్చాయి. సో ఆ విధంగా అంటే క్షత్రియులకు కూడా బ్రాహ్మణులు పుట్టొచ్చు, బ్రాహ్మణులకు కూడా క్షత్రియులు పుట్టొచ్చు, వైశ్యులు పుట్టొచ్చు, ఇలా ఎవరికైనా పుట్టొచ్చు. అలాంటి రూల్ ఏం లేదు. బ్రాహ్మణులకి బ్రాహ్మణులే పుడతారు, వాళ్ళ పుత్రులు బ్రాహ్మణులే అవ్వాలి అలాంటి రూల్స్ ఏం లేవు. ఓకే, అది చాలా సార్లు మనం భాగవతంలో విషయాన్ని చూసాము. ఆ విషయం వచ్చినప్పుడల్లా ఈ పాయింట్ ప్రభుపాల్ గారు తాత్పర్యంలో రాస్తారు. అసలైన ఇంపార్టెంట్ విషయం జన్మ కాదు, గుణ ఇంకా కర్మ అని. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం. అజమీదాద్ బృహదిషు తస్య పుత్రో బృహద్దనుః బృహత్కాయస్తతస్తస్య పుత్రాసిచ్చ యద్రుతః.
ఈ అజమీదాకు ఒక పుత్రుడి పేరు ఉంది. అతని పుత్రుడు వచ్చేసి బృహదీషు, అతని పుత్రుడు వచ్చేసి బృహద్ధాను. ఈ బృహద్ధాను పుత్రుడు వచ్చేసి బృహత్ కాయ. ఈ బృహత్ కాయ పుత్రుడే ఆయన పేరే జయద్రథ. రైట్. తత్సుతో విశదస్తస్య సేనజిత్ సమజాయత రుచిరాశవో దద్రం కాశ్యో వత్సశ్చ తత్సుతాః. ఈ జయద్రథ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి విశద, అతని పుత్రుడే సేనజిత్. ఆ సేనజిత్ యొక్క పుత్రులే రుచిరాశ్వ, ధృధాను, కాశ్య ఇంకా వత్స. రుచిరాశ్వసుతః పార ఋతుసేనస్తదాత్మజః పారస్య తనయో నీపస్తస్య పుత్రా శతం త్వభూత్. ఆ రుచిరాశ్వ పుత్రుడి పేరే పార. ఆ పార యొక్క పుత్రుల పేరు ఋతుసేన ఇంకా నీప. ఇంకా ఈ నీపకి 100 మంది పుత్రులు ఉన్నారంట. సకృత్యాం శుక కన్యాయాం బ్రహ్మదత్తం అజీజనత్ యోగి సగవి భార్యాయాం విశ్వక్ష్యేన మదాత్సుతం. అలా నీపకి ఒక పుత్రుడు పుట్టాడు, ఆయన పేరు బ్రహ్మదత్త. కృత్వి అనే భార్య గర్భంలోంచి. ఆ కృత్వి వచ్చేసి శుక యొక్క కూతురు. ఈ విధంగా బ్రహ్మదత్త ఆయన ఒక మహాయోగి, గొప్ప యోగి. ఆయన నుంచి పుట్టిన పుత్రుడే విశ్వక్సేన. ఆయన తన భార్య అయిన విశ్వక్సేన త్రూ ద సరస్వతి, ఆయన తన భార్య యొక్క గర్భం నుంచి బ్రహ్మదత్త నుంచి వచ్చిన పుత్రుడే విశ్వక్సేన. సో ఇక్కడ ఏమో పేర్లు ఇచ్చారు. శుక వినే ఉంటారు కదా. శుక ఏంటి? సుఖదేవ గోస్వామినా? కాదు. ఇక్కడ చెప్పిన శుక వచ్చేసి సుఖదేవ గోస్వామి కాదు. ఈయన సుఖదేవ గోస్వామి ఎవరైతే భాగవతాన్ని ఇప్పుడు చెప్తున్నారో ఆయన కాదు. సో సుఖదేవ గోస్వామి అయితే వ్యాసదేవ యొక్క పుత్రుడు, మనకు తెలిసిందే. రైట్. ఈ స్టోరీ మనకి బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుందంట. అక్కడ వ్యాసదేవ తన యొక్క కూతురు పేరు వచ్చేసి జాబాలి. సెడ్ దట్ వ్యాసదేవ మెయింటైన్ ద డాటర్ ఆఫ్ జాబాలి. ఈ జాబాలి యొక్క కూతురే వ్యాసదేవ యొక్క భార్య. రైట్. ఆ విధంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ విధంగా ఆయన తన గర్భంలో గర్భధానం చేశారు ఆమెకి. కానీ ఆ యొక్క పుత్రుడు 12 ఏళ్ల వరకు ఆ గర్భంలోనే ఉన్నాడు. రైట్. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత ఇన్ని రోజులు గర్భంలోంచి బయటికి రావట్లేదని వ్యాసదేవుడు అడిగాడు తండ్రి, కుమారుడా నువ్వు బయటికి ఎప్పుడు వస్తావు రా అని. అప్పుడు ఆ కుమారుడు అన్నాడు, నేను బయటికి రాను ఎప్పటి వరకు అయితే ఇలా మాయ నుంచి నేను మాయామోహితుడు కాను అని గ్యారెంటీ ఉంటుంది, అప్పటి వరకు బయటికి రాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడ భగవంతుడు వాసుదేవుడిని కృష్ణుని గుర్తుంచుకోగలుగుతాడు, బయటకు వస్తే మర్చిపోతాడని, మాయామోహితుడు అయిపోతాడు అని భయం. సో వ్యాసదేవుడు అన్నాడు, నువ్వేమి మాయామోహితుడు కాదు, నీకు ఏం భయం లేదు, నువ్వు బయటికి రా అని. కానీ అతను నమ్మట్లేదు వ్యాసదేవుడి యొక్క మాటల్ని. నువ్వే భార్య పిల్లలకి ఆసక్తుడు ఉన్నావు, నీ మాటలు నేను నమ్మను. అప్పుడు వ్యాసదేవ ద్వారకాకి వెళ్ళి ఆ కృష్ణుడికి చెప్పారు, నా సమస్య ఇది, నా కొడుకు పుట్టట్లేదు, బయటికి రావట్లేదు గర్భం నుంచి, లోపలే ఉంటున్నాడని. అప్పుడు కృష్ణుడు వ్యాసదేవుడి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆ శిశువుకి, గర్భంలో ఉన్న శిశువుకి చెప్పాడు, నువ్వేమి మాయామోహితుడు కావు, నువ్వు బయటకు వచ్చి జన్మ తీసుకో అని. అప్పుడు అలా కృష్ణుడు ఆయనకు ఆశ్వాసన ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈ యొక్క పుత్రుడు పుట్టాడు. బేసికలీ శుకదేవ్ గోస్వామి పుట్టగానే ఆయన పరివ్రాజకాచార్య, అంటే పుట్టగానే ఆయన ఇంటి నుంచి వదిలేసి బయలుదేరిపోతున్నాడు అనమాట. సో అయ్యో అని ఏడ్చుకుంటూ వెనకాల తిరుగుతూ వెళ్ళాడు వ్యాసదేవుడు. అప్పుడు వ్యాసదేవుడు సంతృప్తి కోసం అనేసి ఈ శుకదేవ్ గోస్వామి ఇంకొక డూప్లికేట్ శుకదేవ్ అని నిర్మించాడు అనమాట. ఆ డూప్లికేట్ శుకదేవ్ తర్వాత గృహస్థ జీవితంలోకి వెళ్ళి ఆయన నుంచి వచ్చిన కన్య, ఈ శుక కన్య అని చెప్పారు కదా, ఆ డూప్లికేట్ శుకదేవ్ గోస్వామి నుంచి వచ్చిన కూతురే ఈ శుక కన్య. ఆ డూప్లికేట్ శుకదేవ్ గోస్వామి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఒరిజినల్ శుకదేవ్ గోస్వామి ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఓకే, నెక్స్ట్ 26వ శ్లోకం. జైగీషవ్యోపదేశేన యోగతంత్రం చకార ఉదక్షేనస్తతస్తస్మాత్ బల్లాటో బార్హదీశవాహ. ఈ విధంగా జైగాశవ్య
ఈ యొక్క మహర్షి యొక్క ఆదేశాలు పాటించి ఈ విశ్వక్షేణ ఎవరైతే పుట్టాడో ఆ విశ్వక్షేణ యొక్క ఈ యోగ తంత్రం గురించి విస్తృతంగా రచించాడంట పుస్తకం. సో ఈ విశ్వక్షేణ నుంచి ఉదక్షేణ పుట్టాడు, ఆయన నుంచి బల్లాట పుట్టాడు. వీళ్ళందరూ ఆల్ ది సన్స్, వీళ్ళందరినీ కూడా బృహదీషి యొక్క వంశజులుగా గుర్తింపు పొందారు. వాళ్ళందరూ కూడా యవినరో ద్విమీదస్య కృతిమాంస్తత్సుత స్మృతః నామ్నా సత్యాద్రితిస్తస్య ధృధనేమి సుపార్శ్వకృత్. సో ద్విమీద యొక్క పుత్రుడు వచ్చేసి యవినార, ఆయన పుత్రుడే కృతిమాన్. ఇంకా కృతిమాన్ యొక్క పుత్రుడు వచ్చేసి సత్యత్రితి యొక్క పుత్రుడు వచ్చేసి దృఢనేమి. ఆయన సుపార్శ్వ యొక్క తండ్రి అయ్యాడు, అంటే ఆయనకు సుపార్శ్వ పుట్టాడు అన్నమాట. ఇంకా బేసికల్లీ జస్ట్ ఎవరెవరు పుట్టారనే పేర్లు చెప్పారు, మనం కంప్లీట్ చేద్దామంట. ఇందులో కూడా ఏదో ఇంపార్టెంట్ ఒకటి ఉంది, పాయింట్ చూద్దాం. సుపార్శ్వాత్ సుమతిస్తస్య పుత్రః సన్నాతిమాంస్తతః హిరణ్యాహాత్యో యోగం ప్రాప్య జగౌ స్మస్మర్షత్ సంహితా ప్రత్యసమానం వై నీపో హ్యుత్క్రాయుధస్తతః తస్య క్షేమ్యః సువీరోత సువీరస్య రిపుంజయః. సుపార్శ్వ నుంచి సుమతి పుట్టాడు, సుమతి నుంచి సన్నతిమాన్ పుట్టాడు, సన్నతిమాన్ నుంచి కృతి పుట్టాడు. ఆయనకి చాలా యోగ సిద్ధి లభించింది బ్రహ్మదేవుడి నుంచి. ఆయన ఈ 6 సంహితాలు కూడా బోధించాడు. అందులో సామవేదం యొక్క శ్లోకాలు ఉన్నాయి. కృతి యొక్క పుత్రుడి పేరు వచ్చేసి నీప యొక్క పుత్రుడి పేరు వచ్చేసి ఉద్గ్రాయుధ యొక్క పుత్రుడు వచ్చేసి క్షేమ్య యొక్క పుత్రుడు వచ్చేసి సువీర పుత్రుడు వచ్చేసి రిపుంజయ. తతో బహురతో నామ కురుమీదో ప్రజోభవత్ నలిన్యామజమీదస్య నీల శాంతిస్తు తత్సుతః. రిపుంజయ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి బహురత. తర్వాత ఈ పురుమీద అనే అతనికి పుత్ర సంతానం కలగలేదంట. అజమీదకి పుత్రుడు వచ్చేసి నీల, ఆయన తన భార్య నలిని ద్వారా పుట్టారు. ఆ నీల యొక్క పుత్రుడు పేరు వచ్చేసి శాంతి. సో నీల మరియు నలినికి పుట్టిన పుత్రుడి పేరు వచ్చేసి శాంతి. ఇంకా నెక్స్ట్ 31 నుంచి 33. శాంతే సుశాంతిస్తత్పుత్రః పురుజోర్గస్తతోభవత్ రమ్యాశ్వస్తనయస్తస్య పంచాశం ముదగాలదయ యవీనరో బృహద్విష్ణు కంపిల్ల సంజయస్సుత బ్రహ్మ్యాశ్వ ప్రాహ పుత్రా మే పాంచానాం రక్షణాయ హి విషయానామలం నివే ఇతి పాంచాల సంహితః ముద్గాలాద్ బ్రహ్మ నిర్వృత్తం గోత్రం మౌద్గల్య సంహితం. ఇక్కడ శాంతి యొక్క పుత్రుడు వచ్చేసి సుశాంతి యొక్క పుత్రుడు వచ్చేసి పురుజ. ఆ పురుజ యొక్క పుత్రుడు వచ్చేసి అర్క. ఈ అర్క నుంచి వచ్చిన వాడే బ్రహ్మయాశ్వ. ఇంకా బ్రహ్మయాశ్వకి 5 మంది పుత్రులంట. ముద్గల, యావినార, బృహద్విశ్వ, కాంపిల్ల, సంజయ. ఈ బ్రహ్మ్యాశ్వ ఎవరైతే ఉన్నారో అతను తన 5 పుత్రులకి కోరుకున్నాడంట. ఓ నా పుత్రులారా, మీరు ఈ 5 ప్రదేశాలకి రాజులు అయిపోండి, మీరు ఈ 5 ప్రదేశాలని పాలించండి, ఎందుకంటే మీకు ఆ క్షమత సామర్థ్యం ఉంది. అప్పుడు 5 పుత్రులు కూడా ఈ 5 ప్రదేశాలని పాలించడంతో పాంచాలుగా వాళ్ళు ప్రఖ్యాతి చెందారు. ఇంకా ఈ ముద్గల నుంచి వచ్చిన వంశంలో వచ్చిన బ్రాహ్మణులే ఈ ముద్గల్య అనే గోత్రం ద్వారా వాళ్ళు గుర్తింపబడ్డారు. మిథునం ముద్గలాద్ బ్రాహ్మ్యాద్ దివోదాస పుమాన్ అభూత్ అహల్యా కన్యకాయస్యాం శతానందస్తు గౌతమాద్. ఈ ముద్గల యొక్క పుత్రుడే ఎవరైతే ముద్గల ఉన్నాడో ఈ బ్రహ్మ్యాశ్వ పుత్రుడు ముద్గల, అతనికి 2 కవలలు పుట్టారు, ఒక అమ్మాయి అబ్బాయి. అబ్బాయి పేరు వచ్చేసి దివోదాస, ఇంకా అమ్మాయి పేరు వచ్చేసి అహల్య.
ఈ అహల్య ఇంకా గౌతముడి యొక్క సంతానమే శతానంద. ఓకే, ఇంకా 35 లాస్ట్ 36 2 శ్లోకాలే ఉన్నాయి. 35 చూద్దామంట. తస్య సత్యధృతి పుత్రో ధనుర్వేద విశారద శరద్వాంస్తత్సుతో యస్మాత్ ఉర్వశీ దర్శనాత్ కిల శరస్తంభే పతత్రేతో మిథునం తద్ అభుచ్యుత్వం. శతానంద యొక్క పుత్రుడి పేరు వచ్చేసి సత్యధృతి. అతను ధనుర్విద్యలో చాలా దక్షత సాధించాడు. ఆ సత్యధృతి యొక్క పుత్రుడే శారద్వాన్. ఈ శరద్వాన్ ఊర్వశిని కలిసినప్పుడు ఆయన వీర్యాన్ని ఆయన వదిలాడు. ఆ వీర్యము శరగ్రాసం పైన పడింది. అక్కడి నుంచి ఇద్దరు ఎంతో మంగళమైన ఇద్దరు పిల్లలు పుట్టారనమాట. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఓకే, ఈ అమ్మాయి అబ్బాయి ఎవరంటే ఇంపార్టెంట్. తదృష్ట్వా కృపయా గృహ్ణాత్ శాంతానుర్మృగయాం చరన్ కృపః కుమార కన్యా చ ద్రోణపత్న్యా భవత్కృపి. ఈ విధంగా ఎప్పుడైతే శాంతాను మహారాజు చూసారో, ఇప్పుడు మహాభారత్ దగ్గరికి వచ్చేసాం. శాంతాను మహారాజు అడవిలో వేటకి వెళ్ళాడు. అప్పుడు ఈ పిల్లల్ని అక్కడ అడవిలో అమ్మాయి అబ్బాయి పాపను బాబుని చూశారు. అక్కడ చూసి వాళ్ళతో వాళ్ళపైన దయ కలిగి అతను వారిద్దరిని కూడా తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతని తర్వాత కృపాచార్యుడిగా ఫేమస్ అయ్యాడు. ఆ యొక్క అమ్మాయి వచ్చేసి కృపి, అంటే కృపాచార్యుడు యొక్క చెల్లెలు కృపి. ఆమె తర్వాత ద్రోణాచార్యుడి యొక్క భార్యగా ఆమె మారింది అనమాట. సో ఆమె ద్రోణాచార్యుడి యొక్క భార్య అయింది తర్వాత. సో వీళ్ళు బేసికలీ కృపి అనమాట. సో వారి జననం. సో మీరు ఇక్కడ ఆల్రెడీ శాంతాను గురించి విన్నారు. ఇక్కడ దీని తర్వాత పంచాలుల గురించి విన్నారు. బేసికలీ మహాభారతంలో ఈ పేర్లు అయితే వింటున్నారు. మెల్లిగా వాళ్ళందరి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఫైనల్ గా కృష్ణుడి యొక్క ఇంట్రొడక్షన్ తో ఈ యొక్క స్కందం ముగుస్తుంది, 24th చాప్టర్. సో ఇంకా ఎవరెవరు వస్తారు, ఇంకా అలాంటి ఎవరో గొప్ప రాజులు ఇక్కడ ఉన్నారు ఏంటనే విషయాలు మనం నెక్స్ట్ అధ్యాయంలో చూసుకున్నామంట. సో ఈరోజు ఈ అధ్యాయం ఇక్కడ ముగిసింది, 21వ అధ్యాయం. సో ఇక్కడ నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.